యూత్ అంతా కూడా అంటే స్పిరిచువాలిటీ, ధర్మము, దేశము, ఎట్ ద సేమ్ టైం భక్తి అనేటువంటి ప్రయాణం చేయాలనేటువంటి కొంతమేర మార్పు వస్తుంది, ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ ఉన్నది. అంటే దాదాపు ఇది వార్త వినగానే అందరికీ బుద్ధిలో చేయాలన్న కోరిక ఉన్నది ప్రయత్నంలో. కానీ ఈ ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా చాలా సందేహాలు, ఒక కన్ఫ్యూజన్ అనేది, అంటే స్పిరిచువల్ జర్నీలో వాళ్ళ పాత్రలు వెళ్ళే పాత్రలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి. అంటే ఒక్కసారి ఇటు చూస్తే ఒక్కొక్కరు చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒకటి పాటించాలంటున్నారు. అవన్నీ పక్కన పెడితే ఇంకొకటి, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మొదట కోరిక, అవును, మరి కోరికను తీర్చడానికైనా అనేది ఒకటి. మరి ఇంతకుముందు యోగా అనగానే మనం శ్వాస మీద ధ్యాస మట్టికి ఆగిపోతున్నామా, లేదా ఇంతకు మించి పరమాత్మను చేరుకోవడానికి ఏదైనా అంతకు మించి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేయాలా? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అనే దగ్గర ఒక కన్ఫ్యూజన్. అవునండి. అంటే అయోధ్య రామ సమగ్రమైనటువంటి భూమండలాన్ని పాలించినటువంటి రామచంద్ర ప్రభువుకు వశిష్ఠుల వారు ఒక్కరే గురువు. కార్యసాధనలో విశ్వామిత్రుల వారు అస్త్ర గురువులుగా మారారు. ఏమండి, ఈరోజు మనకి ఎలా అయిపోయింది, వీధికి ఒక పీఠం, ఇంటికి ఒక మఠం. వారికి మళ్ళీ భక్తులు కావాలి, వాళ్ళందరూ కూడా వారు చెప్పింది వినాలి. ఓన్లీ సంప్రదాయం ఎవరైనా చెప్పింది ఒకటే అనుకుంటున్నామా? భక్తాధరణ కొరకు రకరకాలుగా మారిపోతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్ కాకుండా ఇంకేం వస్తుంది చెప్పండి? మిగిలినటువంటి సంప్రదాయ మఠాలు ప్రచారం కోసం పాటుపడవు. మాకున్నటువంటి నియమం ఒకటి ఉన్నది. ఇందాక మీరు అడిగారు చూసారా, ఈ బ్రాహ్మణులైనటువంటి వారు వేద విద్యను దూరం చేశారు ప్రజానీకానికి. అందరు ప్రజానీకానికి అందింపజేయటానికి ఇది మిఠాయి కాదు. ఒక మధుర పదార్థం వండితే అందరికీ పిలిచి పెట్టచ్చు. వేద విద్యకు నియమాలు కొన్ని ఉన్నాయి. నువ్వు శరీర త్యాగం చేయగలిగినటువంటి భావన నీలో ఉండాలి, తపస్సు చేయగలిగినటువంటి భావన నీలో ఉండాలి. రెండవది, నీలో ఉన్నటువంటి సహనానికి పరీక్షగా ముందు గురువులు నిన్ను పరీక్షింప చేసిన తర్వాత విద్యను నీకు ప్రదానం చెయ్యాలి. అందుకే వేదాంత విద్యలు ఎందుకు బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకోలేదు, బ్రాహ్మణులు కూడా నేర్చుకోలేదు. దాంట్లో కొద్ది భాగం మాత్రమే. ఈరోజు వేద పాఠశాలలో 100 మంది చేరితే 5 మంది బయట వస్తారు. పోనీ సత్సంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి వారే అక్కడికి వెళ్ళి ఒక 2-3 సంవత్సరాలు కొన్ని పన్నాలు అధ్యయనం చేసేటువంటి వారే. కానీ ఎందుకు విద్య పూర్తి కావట్లేదు? ఈ జాతికి సంబంధించిన వారికి ఎందుకు కావట్లేదు? అంత ఈరోజు ప్రాముఖ్యతలో ఉన్నట్టుగా పూర్వకాలంలో ఒక విద్యను అభ్యసింప చేయటానికి గురువులు పెట్టేటువంటి పరీక్షలు, అందులో వేద విద్య. ఎందుకంటే అది మంత్రం, నీ యొక్క సూక్ష్మ శరీరాన్ని శాసించగలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి మంత్రం. వేద మంత్రాన్ని ఎట్లా పడితే అట్లా, ఎవరికి పడితే అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి వీరు ఉపయోగిస్తేనే అనర్థం జరుగుతుంది. వేదము వేదోకిలో ధర్మమూలం. వేదము ధర్మానికి మూలం అండి. ఆ వేదాన్ని ఎటు పడితే అటు మాట్లాడితే, ఎటు పడితే అటు చేస్తే ఈ ధర్మం ఏమవుతుంది? అధర్మం. అందుకే వేద విద్యను ఆచి తూచి వేయగలిగినటువంటి వారికి మాత్రమే సంపూర్ణమైనటువంటి వేద విద్యను అభ్యసింపచేయాలి. దాంట్లో పూర్వకాలంలో ఏమున్నది అని పక్కన పెడితే, శిష్యుడి యొక్క పరీక్షితాయ శిష్యాయ ప్రధాతవ్యం న కదాచన ప్రమాణం. శిష్యుణ్ణి ఎంత పరీక్ష చెయ్యాలి అంటే, ప్రాణాంతకమైనటువంటి, ప్రాణం పోయేటువంటిది కాదు, దేనికోసమైనా ప్రాణాన్ని కూడా తెగించగలిగిన ధీరోధాత్తుడైనటువంటి వారికి విద్యను ఉపదేశించాలి. ఈరోజు అస్త్ర విద్య తీసుకోండి, ఆయుర్వేద విద్య తీసుకోండి, ఎందుకు లుప్తమైంది అంటే అవి అశ్వత్థామ చేతిలో పడ్డాయి. బ్రాహ్మడే ఏం చేశాడు? చిన్నపిల్లలు గొంతులు కోశాడు. ద్రోణాచార్యుల వారికి అత్యంత ప్రీతి శిష్యుడైనటువంటి, చూడండి ప్రియం ఎక్కడున్నది? అర్జునుడి మీద ఉన్నది. ఆయనకు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపదేశించాడు. ఈయన వెళ్ళి కృపి అంటే అశ్వత్థామ యొక్క తల్లి, ఆవిడ దగ్గరికి వెళ్ళి తండ్రి ఆయనకి ఇచ్చాడు నాకు ఈ లేదు, తండ్రి ఆయనకి ఇచ్చాడు నాకు ఈ లేదని చెప్పి ఈయన జోరీగలాగా చెవులో పోరు పోవటం మొదలుపెట్టారు. ఆవిడ మన పిల్లవాడికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారా అని. ధర్మాధర్మాలు కాదు, వారు దేశాన్ని కాపాడేవారు, యుక్తాయుక్తి కలిగిన సహనశీలులు. మిగిలిన వారికి ఎవరికి ఇవ్వలేదు చూడండి. ఇది ప్రమాణం. విద్యను ఎందుకు మనం రక్షించాలి, ఇవ్వకూడదనేటువంటిది కాదు. ఆయనకు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు, బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని. అర్జునుడి మీద తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. అప్పటికి వ్యాసాది మహర్షులు, కృష్ణ పరమాత్మాదులందరూ కూడా ఉప్పుని ప్రయోగించడం కూడా తప్పు కాదనుకుందాము అమ్మగారు. కృష్ణుడు ఒక్క మాట చెప్పాడు,
2 మహాస్త్రాలు అంతరిక్షంలో తలబడితే విశ్వ వినాశనం జరుగుతుంది, నువ్వు ఉపసంహరించమన్నాడు. ఒక క్షణం ఆలోచించకుండా అర్జునుడు ఉపసంహరించాడు. కానీ ఎన్ని మాటలు చెప్పినా ఆయన ఉపసంహరించలేదు. కారణం ఏమిటంటే ఆయనకు ఉపసంహారం తెలియదు. అర్జునుడిని అడిగాడు కృష్ణ పరమాత్మ, నువ్వు ఉపసంహరిస్తావా అని. నేను ఉపసంహరిస్తానన్నాడు. అది అర్జునుడు ఉపసంహరించడం ఆయనకి ఇష్టం లేదు కనుక చూడండి, అంతకుముందు ఉప పాండవుల్ని చంపటం పెద్ద కిరాతకం కూడా కాదు అనుకుందాం యుద్ధంలో భాగంగా. ఇంకా పుట్టనటువంటి పసికందు పిండ రూపంలో ఉన్నటువంటి వాడు పరీక్షిత్తు గర్భంలో ఉంటే ఆయన మీదకు ఈ సంకల్పాన్ని దారి చూపాడు. గర్భంలో ఉన్నటువంటి అంటే అంత పైశాచికత్వము ఎక్కడి నుంచి వచ్చింది? అహంకారం. అందుకే విద్య వినయాన్నన్నా ఇవ్వాలి, వినయాన్ని ఇవ్వకపోతే అహంకారాన్ని ఇస్తుంది. అందుకే తపస్సుతో కూడుకున్నటువంటి వేద విద్యలు ఆచరించినటువంటి వారికి ఆనాడులో కూడా చాలా మందికి అన్యులైనటువంటి వారికి చెప్పిన అన్య అనేటువంటి శబ్దాన్ని వారు అడిగారు కాబట్టి మనం ఉపయోగిస్తున్నాం. ఆ క్షత్రియాదులందరూ కూడా వేదాధ్యయన తత్పరులే, రామాదులందరూ వేదాధ్యయన తత్పరులే, దుర్యోధనుడు కూడా వేదాంగములు తెలిసినటువంటి వాడే. ఇంకెవరికి నేర్పలేదండి. నిత్య విధి విధానములలో అశుచి ఉన్నటువంటి వారికి, ఇది జాతితో చెప్పట్లే, మన వాళ్ళల్లో కూడా వారికి చెప్పరు. రెండవది, ఇదంతా ఒక పూర్వకాలంలో తీసేద్దాం, ప్రస్తుత కాలానికి అప్లై కావి ఈ నియమాలన్నీ కూడాను. ప్రస్తుత కాలంలో ఒక మాట ఉన్నది, ఒక అందరిలో గురువులు మా దగ్గరికి రావాలి, విద్య మాకు ఈజీగా రావాలి. ఇది చాలా పొరపాటైనటువంటి మాట. ఎవరేమనుకున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, విద్య నీ దగ్గరకు వస్తే నీకు వచ్చేది వినయం కాదు, విజ్ఞానం కాదు, కేవలం అహంకారం. నా పృష్ట కస్యజిత్ బ్రూయాత్, నీకు శ్రద్ధ కలగాలి. ఒక చిన్న మాట వేదాంతంలో ఉదర్శరావ బ్రాహ్మణం అనేటువంటి ఒక భాగం మనకు ఉపనిషత్తులో కనిపిస్తుందండి. ఒక రాక్షసుడు ఇంద్రుడు ఇద్దరు కలిసి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. నమస్కరించారు, సాష్టాంగపడ్డారు. నాకేమిటి అంటే అది హిబో భగవహ అని చెప్పింది. బ్రహ్మ విద్యను అడిగారు. శతం బ్రహ్మచర్యం వసేత్, 100 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయండి చెప్తానన్నాడు. వాళ్ళు ఆ బ్రహ్మ ద్వారాల దగ్గర కూర్చొని ఉన్నారట, ఆయన సమాధిలో ఉన్నారు. 100 సంవత్సరాలు అయిపోయింది. బ్రహ్మగారు బయట వచ్చారు, వీళ్ళిద్దరిని చూశారు. ఇప్పటికన్నా చెప్తారేమో అది హిబో భగవహ. మళ్ళీ శతం బ్రహ్మచర్యం వసేత్, మళ్ళీ శతం బ్రహ్మచర్యం వసేత్ అని 3 సార్లు అడిగారు. అప్పటికి చెప్పారా? ఒక మూగుడులో నీళ్లు తీసుకొని వచ్చి దాంట్లో చూడమన్నారు, ఏం కనిపిస్తోంది అన్నారు. వారికి ముఖం కనిపిస్తోంది, అందులో కనిపించేటువంటి చక్షుపురుషుడు ఆ కన్ను అవి కనిపిస్తోందట. అందులో ఈ రాక్షస రాజు అయినటువంటి ఆయన చూసిందని నాకు బ్రహ్మ పదార్థం గురించి తెలిసిపోయింది, నేను వెళ్ళిపోతాను. అది కాదయ్యా, దీంట్లో ఏదో మతలబు ఉన్నది, బ్రహ్మదేవుడు ఇంకా దాన్ని పూర్తిగా వివరించలేదు, మనం ఆయన దగ్గర అధ్యయనం చేసి తెలుసుకోవాలి అంటే ఇప్పటికి 300 సంవత్సరాలు శతం బ్రహ్మచర్యం వసేత్ అన్నారండి. ఇంకా నాకు ఓపిక లేదు, నాకు తెలిసిందే బ్రహ్మగా నేను చెప్పేసుకుంటానని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, విద్య తర్వాత ఇంద్రుడి వారికి అనేక విషయాలు ఈయన అడుగుతూ ఉంటే ఆయన చెబుతూ ఉంటే ఇలాగా ఇంద్రుడు బ్రహ్మ విద్యను నేర్చుకున్నారని చెప్పి మనకు ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇద్దరు విద్యను అభ్యసించడంలో ఆయన తెలుసుకున్నదేమి, ఈయన తెలుసుకున్నదే విద్యాధ్యయనానికి. కాబట్టి పరీక్షితాయ శిష్యాయ, శిష్యుణ్ణి పరీక్షించకుండా మాత్రం వేద విద్యకు అంత తపన ఉంది కాబట్టినే కర్ణుడు వెళ్ళి పరశురాముడు వారి దగ్గర నేర్చుకొచ్చుకున్నాడు. అందుకే ఆయనకు భావంలో నేను రాధేయుడు అని ఉన్నాడండి. కానీ పుట్టింది జాత శరీరము క్షత్రియ గుణమే, కానీ భావన శరీరం ఏమిటి? రాధేయత్వం. కానీ ఆ రాధేయత్వంతోనే జీవితకాలం పిలవబడినప్పటికి కూడా ఆయన మనసులో స్థితమైనటువంటి ప్రజ్ఞ ఉంది కాబట్టి, అంటే జన్మగుణ సంస్కార బలవశాత్తు లేదంటే ఇంకోటి ఏదైనా కారణవశాత్తు వెళ్ళి పరశురాముల వారి దగ్గర వేదాంగ అస్త్ర విద్యలన్నీ బ్రహ్మాస్త్రాది సంపత్తి కలిగి వచ్చాడు. ఈరోజు నిందించడానికి ఉన్న శ్రద్ధ అధ్యయనం చేయడానికి లేదు. చూడండి, నీ శ్రద్ధ గురువుని మెప్పిస్తే నీకెందుకు విద్య చెప్పరు? ఒక్క మాట మేము అడుగుతున్నాం సవాలుగా. నిందించడం అంటే నువ్వు చదువుకోలేకపోవడానికి నిందను అడ్డబెట్టుకుంటున్నావు తప్ప, అధ్యయనం చేయడానికి నీకు శ్రద్ధ ఉంటే ఎక్కడైనా నీకు అధ్యయనం. ఈరోజు మాధ్యమాల ద్వారా ఎంత జరుగుతుందండి. కానీ మనస్సులో ఒక కక్షతో కూడుకున్నటువంటి ప్రతీకార్య చర్య నిందకు ఒక బ్రహ్మవాక్యాన్ని పలుకుతుంది. ఈరోజు మీరు వస్తున్నారు, ఇన్ని ప్రశ్నలు ఎవరి కోసం అడుగుతున్నారు? ప్రజానీకానికి. దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో మేము చెప్తున్నాం. ఈరోజు పూర్వకాలంలో విద్యలు 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచి గురువుల దగ్గర శిష్యరికం చేసి అధ్యయనం చేయాలి. ఈరోజు అట్లా కాదు, పాకెట్ విద్యలు ఉన్నాయి. అవునా కదా అండి? కాబట్టి నిందిస్తున్నారు అంటే విద్యా ఇష్టం లేదు.
నిందించలేదు, ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళలో శ్రద్ధ ఉన్నది. ఈ రెండూ కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాటలు. నీలో శ్రద్ధ ఉన్నది అంటే నింద ఉండదు, నింద ఉన్నది అంటే శ్రద్ధ ఉండదు. ఇది జగత్తుకు మనం పంపించవలసినటువంటి సందేశం. శ్రద్ధ ఉన్నవాడు వాడు ఎటువంటి వాడైనా కావచ్చండి. ఈరోజు ఎవరైతే ఈ ప్రశ్నలు అడుగుతున్నారో నింద యందు శ్రద్ధ ఉన్నది తప్ప విద్య యందు శ్రద్ధ లేదు. నీకు విద్య యందు శ్రద్ధ ఉంది అంటే నిన్ను అవమానించిన వాడి దగ్గర గొప్ప విద్య ఉన్నా వెళ్ళి నేర్చుకోవచ్చుకుంటాం. ఇది మనాపర అనేటువంటి భావంతో మేము చెప్పట్లేదు. కాబట్టి నువ్వు శ్రద్ధ దేని యందు అభిమానపరుచుకుంటూ ఉంటావో అది నీ ధర్మం. అందుకే బీజమ్మాం సర్వభూతేషు విద్య పార్థ సనాతనం. నేను బీజంలో ఉంటానయ్యా, నువ్వు దానికి మామిడి పండు అనే పేరు పెడితే నేను మామిడి వృక్షం అవుతా, నువ్వు దానికి జామ పండు అని పేరు పెడితే నేను జామ వృక్షం అవుతా, విద్య అనేటువంటి పేరు పెడితే నేను విద్యనవుతా, నింద అనేటువంటి పేరు పెడితే యో యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్య. ఇప్పుడు పరమాత్మ లక్షణము, విద్యా లక్షణము, సంఘ ధర్మ లక్షణాలు మనకు అర్థమవుతున్నాయి. లోపల ఉన్న పరమాత్మ ఆయన న్యూట్రాన్. మీరు దాన్ని ప్రోటాన్గా క్రియేట్ చేస్తారా, ఎలక్ట్రాన్గా క్రియేట్ చేస్తారా అనేటువంటిది సైంటిఫిక్ అనాలిసిస్లో చెప్తున్నాం. ఎలక్ట్రిసిటీ పెరగాలి అంటే ఎలక్ట్రాన్గా ఎక్కువ కావాలి, లేదంటే పాజిటివిటీ పెరగాలి, దీని గురించి మనము ఇంకా చేయాలి అంటే ప్రోటాన్ శక్తిని పెంచుకోవాలి, అంటే పాజిటివ్ ఎనర్జీ. కాబట్టి నిందించేవాడు గురువులు, సాధించేవాడు శిష్యుడు. గురు శిష్య సంబంధం ఇలానే ఉంటుంది. గురువు ఎప్పుడూ నిందిస్తూనే ఉంటాడు విద్యార్థి పరిపూర్ణుడు అయ్యేంత వరకు. ఎన్ని నిందలు పడ్డా కూడా గురువు యందు శ్రద్ధ చెదరకుండా సాధించేటువంటి బుద్ధి కలిగిన వాడు శిష్యుడు. మధ్యలో 2-3 నిందలకో బాధలకో తప్పిపోయాడంటే విద్యావిహీన.